జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ టీడీపీలను టార్గెట్ చేశారు. తణుకు నిడదవోలు ప్రచార సభల్లో పాల్గొన్న పవన్ ఏపీ రాజకీయాలు 2 కుటుంబాలకే పరిమితం కావాలా అని ప్రశ్నించారు. సైకిల్ చైన్ ఎప్పుడో తెగిపోయిందని, ఫ్యాన్కు పవర్ లేకుండా చేస్తామని పవన్ అన్నారు. వెళ్ళి మనల్ని బూతులు తిట్టిన కేసీఆర్ గారిని వెళ్ళి వాళ్ళ బిస్కెట్లు పడేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఏరుకుంటాడేంటి? అరే, ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? అలాగే అసలు ఆంధ్రుల్ని ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్లో ఉండకుండా పారిపోయి వచ్చేసిన చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళకి నిజంగా దమ్ము తెగింపు ఉంటే హైదరాబాద్లో ఉండాలి, మాట్లాడాలి. కేసులు పెడితే వచ్చేస్తా ఉంటారు. ఇవన్నీ విసిగిపోయి వీళ్ళ వల్ల రాజకీయం పెద్దవాళ్ళు అయిపోయారు. చంద్రబాబు గారు పెద్ద ఆయన అయిపోయారు. ఆయన నాకు తెలిసి చక్కటి గౌరవరీత్యా పెన్షన్ ఇచ్చి ఆయన రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని. నేను వైసీపీ వాళ్ళ గాజువాకలు వెళ్తుంటే మనతో పాటు మన వాళ్ళందరూ వస్తూ ఉంటే, జన సైనికులు యువత అంతా వెళ్తుంటే, ఆడపడుచులు వస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఒక 40 మంది, మన ఏమో 10,000, వాళ్ళు 40 మంది కూర్చోబెట్టి అందరూ చాలా వీట్లా గట్టిగా మాట్లాడుతున్నారు. అరే, 10,000 మంది ఎక్కడ, 40 మంది ఎక్కడ, ఏం మాట్లాడతారా మీరు? మేము మీకు ఎదురు రావట్లా, మీరు అడ్డగోలుగా దోపిడీ చేసి మీ దోపిడీకి ఎదురొస్తున్నాం. రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పిన వ్యక్తులు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే వీళ్ళ మీద కంట్రోల్ లేదు ముఖ్యమంత్రి గారి. ఇలాంటి తెలుగుదేశంతో మనం పొత్తుంట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓ మేకలాగా మే అని చెప్పి అరుపులు. అంతసేపు కూర్చోబెట్టి మేకలాగా అరవటం రీజన్ అండ్ లాజిక్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు. నాయకులు కాకిలాగా అరుస్తూ ఉంటారు, వీళ్ళు మేకలాగా మే అని చెప్పేసి ఎంతసేపు మీ ఇద్దరు కలిసి మా మీద పట్టమే ఏదో ఏడుపు. ఎంతసేపు మూడో వాళ్ళు రాకూడదా రాజకీయాలకు? మీ ఇద్దరే కూర్చోవాలా? మూడో వాళ్ళు రావద్దా రాజకీయాలకు? ఏమంటారా? తెగిపోయిన సైకిల్ చైన్ తెగిపోయిన తెలుగుదేశానికి వాళ్ళు మహా అయితే తొక్కలే నడిపించుకెళ్ళాలి. అలాగే ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ తిరగట్లేదంటారా? ఫ్యాన్కి రెక్కలు ఉన్నాయి. మొన్న నెల్లూరులో మాట్లాడుతుంటే, అన్న రెక్కలు ఇరిచేద్దామన్న ఫ్యాన్కి అంటారు. చూసి మనం అలా ఇరచడాలు అవన్నీ పులివెందులు చేస్తారు, మనం ఎందుకు చేస్తారు? మనం చేసేది వాళ్ళ ఫ్యాన్కి పవర్ తీసేస్తాం. న్యూస్ 24లో